ధర్మధారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. సభాయే నమః. ఈ గుంటూరు పట్టణంలో జరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టానికి చేరుకున్నాయి. ఎలా అయితే ఒక ఏరు ప్రవహిస్తున్నప్పుడు ఈ ఒడ్డు ఆ ఒడ్డు తక్కువ లోతుతో ఉండి మధ్యలోకి వచ్చిన తరువాత చాలా లోతుగా ఉంటుందో, అలా రేపు జరగబోయేటటువంటి ఉత్సవం, ఇప్పుడు ఈ ప్రవచనం తర్వాత మీరందరూ చేసేటటువంటి దర్శనం రెండూ కూడా అత్యంత అమూల్యమైనటువంటివి, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విశేషాలు. ప్రతిరోజు మనం సుప్రభాత పఠనం 6 గంటలకి చేస్తున్నాం. అసలు సుప్రభాతము అన్న మాటకు అర్థం ఏంటంటే, భాతం అంటే కాంతి అని, ప్రభాతం అంటే ఆ కాంతి రావడానికి ముందు ఉన్నటువంటి సమయం. సుప్రభాతం అది చాలా చాలా మంచి సమయము. ఎందుచేత అంటే కేవలం నిద్రలేచి రావణాసురుడు ఏ విధంగా అయితే రాకూడని ఆలోచనలతో ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి వాడికి అది సుప్రభాతం కాదు. ఎవరికి సుప్రభాతం అంటే, ప్రకృతిలో తెల్లవారుజామున ఉండేటటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని భగవంతుడికి అనుసంధానం చేస్తూ లోపల పారవస్యాన్ని పొంది అంతటా ప్రకృతిలో పరమేశ్వరుని యొక్క విన్యాసాన్ని దర్శనం చెయ్యగలిగినటువంటి మంచి హృదయం ఉన్నవాడెవరో వాడికి అది సుప్రభాతం. ఆ లోపల పట్టినటువంటి ఆనందము ఆగక పైకి ప్రవహిస్తే అదే సుప్రభాత గీతికగా వస్తుంది. అందుకే సుప్రభాతం ఒక పాట. అది పాడడానికి కావలసినటువంటి అర్హత కేవలముగా పరిపూర్ణమైనటువంటి భక్తితో ఆ సమయాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి. ఇన్నాళ్ళు మనం 6 గంటలకి సుప్రభాతం పాడుతున్నాం. యథార్థానికి 6 గంటలకి సుప్రభాత సమయంగా ఇప్పుడు ఉండే అవకాశం లేదు. వసంత ఋతువులో సుప్రభాత కాలమునందు వర్ణింపబడేటటువంటి వైభవం ఏదుంటుందో అది దాటిపోతుంది. కానీ రేపు శుక్రవారం కనుక స్వామివారి యొక్క నిజమూర్తికి అత్యంత అద్భుతమైనటువంటి అభిషేకము జరిగేటటువంటి కాలం కనుక రేపటి రోజున అసలు నిజంగా మనం సుప్రభాతం చదవడానికి ఎంత పూనికతో రావలసి ఉంటుందో దాన్ని ఆవిష్కరించవలసినటువంటి రోజు. 5 గంటలకి సుప్రభాత పఠనం ప్రారంభమవుతుంది. రేపటి రోజున మీరు సుప్రభాతం పాడిన తరువాత తెర తీసినప్పుడు కనపడేటటువంటి మూర్తి చాలా అపురూపమైనటువంటి మూర్తి. యావత్ ప్రపంచంలో కొన్ని కోట్ల 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 మంది ఒక్క లిప్తకాలం ఏ దర్శనం చెయ్యాలని ఆర్తి పొందుతారో అటువంటి పరమాద్భుతమైనటువంటి దర్శనాన్ని శ్రీ వెంకటేశ్వరుడు రేపు ఉదయం కటాక్షిస్తాడు. అంత గొప్ప ఆ అభిషేకానికి పూర్వాంగంగా జరిగేటటువంటి సుప్రభాతంలో పాల్గొనడం జీవితంలో చాలా చాలా గొప్ప రోజు. 364 రోజులు మనం ఎలా నిద్రలేచినా 365వ రోజు రేపు గుంటూరు పట్టణానికి వచ్చి స్వామి అభిషేకాన్ని స్వీకరిస్తున్నటువంటి ఈ పరమ పవిత్రమైన రోజున మనందరం కూడా 5 గంటలకి ఈ ప్రాంగణానికి చేరుకోవాలి. ఖచ్చితంగా 5 అయ్యేసరికి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాత గీతిక ప్రారంభమవుతుంది. మనందరం కూడా కంఠం కలిపి సుప్రభాతాన్ని పాడాలి. ప్రతిరోజు ఎలా కార్యక్రమం జరుగుతోందో దానికన్నా రేపటి కార్యక్రమం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రతిరోజు సుప్రభాతం అయిపోయిన తరువాత కార్యక్రమంలో మనకి భోగ శ్రీనివాసుడికి అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతోంది. రేపు మూల విరాట్కి అభిషేకం జరుగుతుంది. తిరుమల ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. అది అత్యంత భయంకరమైనటువంటి అరణ్యంలో ఉన్న కారణం చేత చాలా కాలం ఎవ్వరూ కూడా దేవాలయంలో ఉండి స్వామివారికి కావలసిన సేవలన్నీ చెయ్యడానికి అవకాశం ఉండేది కాదు. యథార్థానికి రాత్రి సమయంలో దేవాలయం దగ్గర ఎవ్వరూ ఉండడానికి కూడా సాహసం చేసేవారు కాదు. అటువంటి సమయంలో మూలవరులకు ప్రతిరోజు అభిషేకం చేసేటటువంటి అవకాశం ఉండేది కాదు. శ్రీకృష్ణదేవరాయల వారి పరిపాలనా కాలంలో
15 రోజులకి ఒక్కసారి మాత్రమే శుక్రవారం నాడు జరిగినటువంటి అభిషేకం వారానికి ఒకరోజు శుక్రవారం నాడు జరిగేటటువంటి అభిషేకంగా మార్చబడినది అని చరిత్ర చెప్తోంది. అందులో ఎందుకు శుక్రవారమే అభిషేకం చేస్తారు అంటే, వైఖానస ఆగమంలో భృగువారం నాడు స్వామివారికి అభిషేకం అత్యంత శ్రేయోదాయకం. ఆయనకు కాదు, మనకి, మనందరికీ కూడా దివ్యమైన అనుగ్రహాన్ని వర్షింప చెయ్యడానికి వైఖానస ఆగమంలో కశ్యపుడనేటటువంటి ఋషి ఆ జ్ఞానకాండ యందు భృగువారము నాడు స్వామికి అభిషేకం జరగాలి అని నిర్ణయం చేశారు. అందుకే శుక్రవారం నాడు అభిషేకం జరుగుతూ ఉంటుంది. వెంకటాచలంలో ఉండేటటువంటి ధ్రువమూర్తి ఒక అద్భుతమైనటువంటి రూపం. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః అంటారు వ్యాసుల వారు. అది ఎవరో చెక్కిన విగ్రహం కాదు, అది పరమాత్మ స్వయంగా తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి. అది ఒక గొప్ప విద్యుత్ సంఘాతం. అంత గొప్ప తేజోమూర్తి అయినటువంటి స్వామి యొక్క కాలి గోటి కాంతి దర్శనం చెయ్యడానికి ఎంతో అలమటించవలసి ఉంటుంది. భాగవతంలో ఒక మాట అంటాడు అక్రూరుడు, శురులు తొల్లియే విభుని శోభిత పాతనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువం నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గుని అంటాడు. ఆయన కాలి గోటి కాంతి దర్శనం చెయ్యడం యోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. అటువంటిది కలియుగంలో పుట్టినందుకు మన అదృష్టం ఏమిటంటే, ఆయన యొక్క మూర్తిని ఆపాదమస్తకం దర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని మనం పొందాం. అటువంటి స్వామికి ప్రతిరోజు అభిషేకం చెయ్యరు. ప్రతిరోజు నిజమూర్తికి అభిషేకం చెయ్యడానికి బదులుగా కౌతుక బేరము అని అక్కడ ఉండేటటువంటి భోగ శ్రీనివాసుడికి అభిషేకం చేస్తారు. ఆ కౌతుక బేరం తయారు చేసినప్పుడు, అంటే ప్రతిరోజు వెంకటేశ్వరుడి పనుపున ప్రారంభంలో జరిగేటటువంటి అభిషేకం దగ్గర నుండి చిట్ట చివర ఆ రోజు కార్యక్రమాలు పూర్తయ్యేటప్పుడు జరిగేటటువంటి ఏకాంత సేవ వరకు ఏ వెంకటేశ్వరుని యొక్క ప్రతిబింబ స్వరూపం ఈ భోగములనన్నిటినీ పుచ్చుకుంటుందో దాన్ని భోగ శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. దానికే మానవాళ పెరుమాళ్ళని ఒక పేరు. అది వైఖానస ఆగమంలో బంగారంతో కానీ వెండితో కానీ కొయ్యతో కానీ తయారు చెయ్యాలి. మళ్ళీ మూడిటిలో వెండితో తయారు చెయ్యబడినటువంటి మూర్తి అత్యంత ప్రశస్తం. మీరు ప్రతిరోజు చూస్తున్నారు. మొట్టమొదట అభిషేకం ఎవరికి మొదలవుతుంది అంటే భోగ శ్రీనివాసుడికి మొదలవుతుంది. అందుకే ఆయన తెల్లటి వర్ణంలో ఉంటారు, ఎందుకంటే అది రజతమూర్తి, వెండితో తయారు చేయబడినటువంటి మూర్తి. దానికి చందనోదకంతో ప్రతిరోజు అభిషేకం చేస్తారు. వైఖానస ఆగమాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. అసలు వెంకటేశ్వరుడి యొక్క ధ్రువమూర్తికి అభిషేకం చెయ్యడం అంత సామాన్యమైనటువంటి విశేషం కాదు. అది ఎక్కడో యోగి పుంగవులైనటువంటి వారు ఆయనకి అభిషేకం చేసి కైవల్యాన్ని పొందుతారు అని. అంత గొప్ప అభిషేకం. కానీ వైఖానస ఆగమం ఇచ్చినటువంటి కించిత్ సదుపాయము వలన ప్రతిరోజు మూలమూర్తికి జరగవలసినటువంటి అభిషేకం సానవాయి అనబడేటటువంటి పల్లపురాణి బహూకరించినటువంటి రజతమూర్తి అయినటువంటి భోగ శ్రీనివాసుడికి జరుగుతూ ఉంటుంది. మీరు శనివారం నాడు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నారు. ప్రారంభంలో తెల్లగా ఉండేటటువంటి ఆ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం జరిగి ఉపచారములు జరుగుతాయి. మూలమూర్తికి అభిషేకం ఉండదు. ఆయన యొక్క పాదముల మీద ఉండేటటువంటి తొడుగులు తీసి పక్కన పెడతారు. ఇక్కడైతే మీరు ప్రతిరోజు చూస్తున్నారు, కానీ వెంకటాచలంలో అయితే అది తెరచాటును జరుగుతుంది. ఆ తొడుగులు తీసి పక్కన పెట్టి స్వామివారి యొక్క దివ్యమైన పాదములను బాగా సుగంధభరితములైనటువంటి తైలంతో అలది దాని మీద కించిత్ చందనపు ముద్దలుంచి శ్రీపాద వస్త్ర సమర్పణం చేస్తారు. వైఖానస ఆగమంలో దో విశేషం. తర్వాత చేసేటటువంటి సాలగ్రామాల అర్చన తర్వాత కూడా వస్త్ర సమర్పణం చేసి తట్టలో కప్పి సాలగ్రామాల్ని పంపిస్తారు. ప్రతిరోజు స్వామివారి పాదముల మీద ఉండేటటువంటి తొడుగుల్ని తీసి స్నానపీఠం మీద ఉంచుతారు.
ఉంచి ఆ తొడుగులకు అభిషేకం అంటే ఆ తొడుగుల్ని నీటితో చక్కటి సుగంధభరితమైనటువంటి జలాలతో కడిగి తుడిచి మళ్ళీ ఆయన యొక్క పాదముల మీద అలంకారం చేస్తారు. ఉదయం చేస్తారు, రాత్రి చేస్తారు. మీరు ప్రతిరోజు రాత్రివేళ పునఃపూజలో చూస్తున్నారు. కానీ ఒక్క శుక్రవారం నాడు మాత్రం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. శుక్రవారం నాడు అభిషేకం అంటే కేవలం శుక్రవారం నాడు ప్రారంభం కావడం కాదు, దాని పూర్వాంగం గురువారం నాడు ప్రారంభమవుతుంది. అందుకే ఇవాళ ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవ దగ్గర నుంచి మీరు చూసి ఉంటారు. ఇవాళ పొద్దున్న జరిగినటువంటి తిరుప్పావడ ఉత్సవం దగ్గర నుంచి, అన్నకూటోత్సవం దగ్గర నుంచి మీరు చూసి ఉంటారు. స్వామివారు సళ్ళింపులో ఉంటారు. సళ్ళింపు అంటే చాలా ఆభరణాల్ని తీసేసి స్వామివారి యొక్క ఊర్ధ్వపుండ్రముల నేత్రములను కప్పి ఉంటాయి, వాటిని తగ్గించేసి సన్నగా చేస్తారు. అది అపురూపమైనటువంటి దర్శనం. నేను మొదటి రోజు ప్రారంభోపన్యాసంలో మీతో మనవి చేశా, వెంకటాచలంతో కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళు ఎవరినైనా మీరు పిలిచి వారం రోజులలో ఏదైనా ఒక రోజు మీరు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తాం, ఏ రోజు వస్తారని అడిగితే తడువుకోకుండా చెప్పేది ఏది అంటే గురువారం నాడు సాయంకాలం దర్శనం చేస్తామని అడుగుతారు. ఎందుకు అంటే సళ్ళింపులో ఉంటాడు స్వామి, ఆయన యొక్క నేత్ర దర్శనం అవుతుంది. ఆ చిరునవ్వుతో ఉండేటటువంటి మూర్తి బాహ్యంలో కట్టుకునేటటువంటి పంచె విడిచిపెట్టి పూలంగి సేవ పొందుతాడు. ఇప్పుడు నా ప్రవచనం అయిన తర్వాత మీరు లోపల స్వామి అలంకృతుడైన తరువాత చూస్తారు. ఇప్పుడు లోపల అలంకారం చేస్తున్నారు. అదొక అద్భుతమైనటువంటి అలంకారం. పూలతోటే పంచె కడతారు. ఆ పంచె కట్టినటువంటి అపురూపమైన దర్శనం గురువారం నాడు సాయంకాలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. అది వెంకటాచలంలో అన్ని వేళలా లభించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఇవాళ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు తీసుకున్నటువంటి చొరవ వలన, ప్రత్యేకించి తిరుపతి కార్యనిర్వహణాధికారి సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు పోలా భాస్కర్ గారు, కార్యనిర్వహణాధికారి గారు సాంబశివరావు గారు, అక్కడ జరుగుతున్నటువంటి సేవలు కొన్ని వేల మంది ప్రత్యక్షంగా చూసి సంతోషించే అవకాశం కల్పించాలని స్వామిని గుంటూరు పట్టణంలో ఈ ఉత్సవాలన్నీ చేసి అందరూ అనుగ్రహం పొందేటట్టుగా అవకాశం కల్పించారు. ఇప్పుడు నా ప్రవచనం తరువాత మీ అందరూ కూడా ఆ పూలంగి సేవలో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళమూర్తిని దర్శనం చేస్తారు. అదొక అపురూపమైనటువంటి దర్శనం. రేపటి రోజు ఉదయం సుప్రభాతం 5 గంటలకే ప్రారంభమవుతుంది. నేను ఇందాకను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మిగిలిన అన్ని రోజులు మీరు సుప్రభాతంలో ఏ కారణం చేత పాల్గొన్నా పాల్గొనలేకపోయినా, రేపటి రోజు మాత్రం సుప్రభాతంలో పాల్గొనకపోతే గుంటూరు పట్టణ వాసం చేస్తూ కూడా శుక్రవారం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమ పూర్వాంగమైనటువంటి సుప్రభాత సేవలో పాల్గొనలేకపోవడం ఈశ్వర సంబంధంగా ఒక గొప్ప అనుగ్రహాన్ని చేజేతులారా జారవిడుచుకోవడమే. తెర తీసేటప్పటికి ఉండేటటువంటి ఆ అద్భుతమూర్తి దర్శనాన్ని పొంది తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 4 గంటలకే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని తగినంత శౌచసిద్ధి పొంది అందరూ 5 గంటలకల్లా ప్రాంగణంలో సుప్రభాత పఠనానికి సిద్ధులు కండి. అందరూ సిద్ధమైన తరువాత సుప్రభాత పఠనం ప్రారంభమవుతుంది. సుప్రభాతం అయిపోయిన తరువాత స్వామివారి యొక్క పరమాద్భుతమైనటువంటి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ అభిషేకంలో స్వామివారికి వాడేటటువంటి పరిమళ ద్రవ్యాలు, ఆయనకి సమర్పించేటటువంటి కొత్త పంచల చాపు మొదలైన వాటిని గొడుగులతో, అలాగే అనేకమైనటువంటి కాగడాల మధ్యలో మేళతాళాలతో తీసుకుని ఊరిరిగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చి స్వామివారికి సమర్పణం చేస్తారు. చక్కగా మీరు అలాగే కూర్చుని ఆ సన్నివేశాన్ని మీకు ప్రత్యక్షంగానూ అక్కడ ఉన్నటువంటి టీవీ సెట్స్ లోనూ కనపడుతుంటుంది. కాబట్టి దర్శనం చేస్తూ రేపటి కార్యక్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపు గొడుగులలో మేళతాళాలతో పదార్థాలన్నింటినీ తీసుకొస్తారు. అందులో రేపు ప్రత్యేకించి పులికాపు అనబడేటటువంటి పదార్థాన్ని స్వామివారికి అలదుతారు. ఆ పులికాపు అనేటటువంటి పదార్థాన్ని అలదిన తరువాత స్వచ్ఛమైనటువంటి జలాలతో అభిషేకం చేస్తే ఆ పులికాపు నీటితో కలిసి కిందకి జారుతుంది. దాన్ని పులికాపు తీర్థము అంటారు. పులికాపు అన్న మాటకు అర్థం ఏంటంటే
చందనాన్ని, కుంకం పువ్వుని, కస్తూరిని ఈ మూడిటిని కలిపి ముద్ద చేస్తారు. నువ్వుల నూనె తీసుకొచ్చి స్వామివారికి ఆపాదమస్తకం అలదుతారు. మీరు రేపటి అభిషేకాన్ని కన్నార్పకుండా చూడండి. ముందు వైపు నుంచి ఒక వైఖానస అర్చక స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. స్వామివారు చాలా ఎత్తుగా ఉండి వెనక కేశపాశం ఇలా భుజాల మించి చల్లుకుని ఉంటుంది. ఆ అభిషేకం చేసేటప్పుడు ఒక్కరే అంత ఎత్తు నుంచి చేయడం కష్టం కాబట్టి ఆయన యొక్క అంగప్రత్యంగములన్నీ అభిషేకములో తడవాలి కాబట్టి వెనక కూడా ఒకరు నిలబడి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ అభిషేకంలో ఈ పులికాపుని, నువ్వుల నూనెని స్వామివారి ఒంటి నిండా అలదుతారు. అలదిన తరువాత స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క మెడలో ఒక గొప్ప లక్ష్మి కంటె ఉంటుంది. దాన్ని 2 కిలోల 333 మిల్లీగ్రాములతో ఒకానొకప్పుడు యాదవరాజు పరిపాలన చేస్తున్న కాలంలో భగవద్ రామానుజుల వారు తయారు చేయించి అనేకమైనటువంటి రత్నములతో పొదగబడినటువంటి లక్ష్మి కంటెని నవరత్నమాలికా యోగంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు శుక్రవారం నాడు స్వామివారి యొక్క మెడలో అలంకారం చేశారు. మీరు ఇక్కడి నుంచి చూస్తే మెడలో కనపడుతుంది ఆ లక్ష్మీహారం. ఆ లక్ష్మీహారానికి ఉత్సవం ఉంటుంది. బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి 5వ రోజున స్వామివారి మెడలో ఉండేటటువంటి లక్ష్మీహారాన్ని తీసి మేళతాళాలతో తీసుకొచ్చి మలయప్ప స్వామి మెడలో అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేయబడినటువంటి స్వామి తిరువీధులలో ఊరిరిగి తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ వెంటనే మలయప్ప స్వామి మెడలో ఉండేటటువంటి లక్ష్మీహారాన్ని తీసి ధ్రువమూర్తి మెడలో అలంకారం చేస్తారు. రేపు అభిషేకం జరిగేటప్పుడు కన్నార్పకుండా చూడండి. స్వామివారి యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మి ఉంటుంది. అమ్మవారు పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అన్నట్టుగా ఆ వక్షస్థలంలో పద్మంలో కూర్చుని ఉంటుంది. శుక్రవారం నాటి అభిషేకం గురించి వైఖానస ఆగమం ఒక మాట చెప్తుంది. రేపు మీరు అభిషేకం చూస్తున్నప్పుడు మీకు కనపడుతుంది. ప్రత్యేకంగా పసుపచ్చ నీళ్ళు ఇక్కడ పోస్తుంటే ఇలా సారిక కట్టినట్టుగా లక్ష్మీదేవి మించి ఆయన నల్లటి శరీరం మీద నల్లటి గండు తుమ్మెదల ఛాయతో ఉన్నటువంటి స్వామివారి దివ్య శరీరం మించి జాలువారుతుంది. ఆ వ్యూహలక్ష్మికి అభిషేకం జరిగినప్పుడు పసుపచ్చటి నీటితో తడిసినటువంటి ఆ మూర్తిని ఆ తల్లి తడిసిన తరువాత ఆమె మించి జాలువారినటువంటి పసుపు నీటితో అలంకృతమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళమూర్తిని ఎవరు దర్శనం చేస్తారో వారికి నిరవధికమైనటువంటి నిరతిశయమైనటువంటి ప్రతిబంధక రహితమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఉన్నతిని కల్పించగలిగినటువంటి శ్రేయస్సు శ్రీయప్పతి లక్ష్మీ కటాక్షంగా అనుగ్రహిస్తాడు. అందుకే శుక్రవారం నాడు జరిగేటటువంటి అభిషేకం చూడాలని అంత గువ్విళ్ళూరుతారు. స్వామివారికి ఆ అభిషేకం జరిగేటప్పుడు రేపు జాగ్రత్తగా గమనించండి. ఆ అభిషేకం చేసినప్పుడు పాలు, పెరుగు, తేనె మొదలైనటువంటి అమృత ద్రవ్యాలతో అభిషేకం చేసి కొబ్బరి నీళ్లు చేసి స్వామివారి యొక్క ముఖమండలానికి పసుపు అలదుతారు. అలాగే ఆయన యొక్క కటిహస్తంలో దివ్యమైనటువంటి రేఖలుంటాయి. పసుపు ముద్దల్ని స్వామివారి అరిచేతికి తగల్చి ఆ పసుపు ముద్ద మీద స్వామివారి యొక్క దివ్యమైన హస్తరేఖ ముద్రపడిన తరువాత దాన్ని తీస్తారు. అలాగే వక్షస్థలంలో లక్ష్మీదేవి యొక్క ముద్ర పడేటట్టుగా పసుపు ముద్దలు తీస్తారు. ఈ పులికాపు నీటితో కలిసి కింద పడుతుంది. ఆ కింద పడినటువంటిది ఏదుందో అది పులికాపు తీర్థం. అంత గొప్ప అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక కార్యక్రమం ఎవరు చూస్తారో వాళ్ళకి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీరు ఒక్క విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. సామాన్యమైనటువంటి అర్థంలో అభిషేకము అన్న మాటకు అర్థం స్నానమే. ఎందుకంటే స్నానము అన్న మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికే అభిషేక క్రతువు చేస్తారు. సామాన్యంగా స్నానం ఎవరు చేస్తామంటే మనం చేస్తాం. మనం స్నానం ఎందుకు చేస్తామంటే బాహ్యాభ్యంతర శౌచము కొరకు చేస్తాం. ఎప్పుడూ శరీరము యొక్క నవరంధ్రములలోంచి మలం ఊరుతూ ఉంటుంది. ఆ ఊరుతున్న మలం వలన మనం పవిత్ర కార్యం నిర్వహించడానికి అభ్యంతరాన్ని పొందుతాం.
ఆ అభ్యంతరం పోవాలి. కళ్ళల్లోకి పుసులు వస్తాయి, ముక్కులోకి మలం వస్తుంది, చెవుల్లోకి గులిమి ఏర్పడుతుంది. ఇలా నిరంతరం ఏర్పడడం చేత అశౌచాన్ని పొందుతాడు. తలమించి స్నానం చేసిన కారణం చేత బాహ్య శౌచాన్ని, భగవన్నామాన్ని పలుకుతూ ఆచమనం చేసిన కారణం చేత అంతఃశౌచాన్ని పొందుతాడు. అంత గొప్ప బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది భగవంతుని యొక్క సేవకి కూర్చుంటాడు. స్నానం మనం చేస్తాం, మరి స్వామి ఎందుకు స్నానం చేయడం? ఆయనకి కూడా శరీరం మలినమవుతుందా? ఆయన కూడా బాహ్యాభ్యంతర శౌచం పొందాలా? అందుకోసం కాదు. ఆయనకి అభిషేకం చేస్తే వేదమంత్రము యొక్క శక్తి, ఆ సుస్వరంగా వేద పండితులు వేదమంత్రాలు చదువుతుంటే ఆ శాబ్దిక శక్తి తరంగములు భగవంతునికి చేస్తున్నటువంటి ఉపచారము కలిసి ఆయన యొక్క దివ్యమంగళ శరీరం నుంచి జాలువారుతున్నటువంటి అభిషేక జలం వైఖానస ఆగమం ప్రకారం చక్రవర్తిగా నిలబడతాడు కనుక ఆయన యొక్క వరదహస్తం నుంచి జాలువారుతున్న జలాన్ని ఎవరు చూస్తాడో వాడు ఆయన యొక్క అనుగ్రహ ధారల యందు స్నానాన్ని చేసినవాడవుతాడు. బయట స్నానం చేస్తే నా ఒంటికి చల్లతనం, ఆయన అభిషేకాన్ని పొందితే లోకానికి చల్లతనం. అందుకే అభిషేకం జరుగుతున్న మూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అందుకే దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకరులు కనకధారాస్తవంలో. అమ్మవారు ఆ పక్కన ఉన్నటువంటి దిగ్గజములు స్వర్ణ కుంభములతో ఆకాశ గంగా జలాల్ని పోసినప్పుడు ఆమె యొక్క బట్ట తడిసి స్నానం చేస్తున్నటువంటి దివ్యమైన సన్నివేశాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అటువంటిది కలవు వెంకటనాయక. కలియుగంలో అందరినీ ఆదుకునేటటువంటి స్వామి, అపారమైనటువంటి దయామూర్తి, కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. రాశీభూతమైనటువంటి కారుణ్యం ఆ స్వామి అభిషేకాన్ని పొందుతున్నప్పుడు ఆయన యొక్క వైభవాన్ని, ఆ మూర్తి యొక్క సబగుని వర్ణించడానికి నాకు కాదు, 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నిటినీ తీసేసి కేవలము లంగోటా కడతారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మూర్తి యందు ఒక వైశిష్ట్యం. సాధారణంగా ఆయన శరీరం ఒక అంగుళం కూడా ఎక్కడా కనపడదు. ఏదో ముఖమండలంలో ఉన్న కపోల భాగం మొదలైనటువంటివి తప్ప అంతా అలంకారము చేత నిండిపోతాయి. అందుకే తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకం అని ఒక గ్రంథం రచించారు. అందులో ఆ చించిత పాపం అమాయకురాలు గిరిజన స్త్రీ, ఆమె వచ్చి వెంకటాచలంలో స్వామి ముందు నిలబడుతుంది. ద్వారపాలకులు అడుగుతారు, మీ ఊళ్ళో కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఉందంటున్నావు కదా, మీ అక్క చెంచులక్ష్మి అంటున్నావు కదా, మీ బావే వెంకటేశ్వరుడు అంటున్నావు కదా, మీ బావని చూశానంటున్నావు కదా, మీ బావ ఎలా ఉంటాడని అడిగారు. అడిగితే చించితంది అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అంది. అక్కడక్కడ బట్ట ముక్కలు ఒంటి మీద అంటించుకున్నాడండి. తరిగొండ వెంగమాంబ గారు ఎంత పరకాయ ప్రవేశం చేసిందో మహాతల్లి. ఆయన కట్టుకున్న పంచె కూడా పూర్తిగా కనపడదు, అక్కడక్కడ బట్ట ముక్కలు అంటించుకున్నట్టుగా అంత గొప్ప అలంకారంతో ఉంటాడు. అలాగని ఏమీ ఆ కళావిహీనంగానో అందవికారంగానో ఉండడు, కన్నులతో జుర్రుకునేటట్టు ఉంటాడు. మూర్తికి కేవలము లంగోటా కట్టి ఉంటాడక్కడ. అప్పుడు జరుగుతుంటుంది అభిషేకం. అసలు ఆ స్వామి యొక్క దివ్యమంగళ మూర్తిని ఆపాదమస్తకం చూడాలంటే ఎంత పెట్టి పుట్టాలండి. కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఆయన కోటి కాంతి దర్శనం అవల. అటువంటిది కలియుగంలో మనం పుట్టి పొందిన అదృష్టం. అందున ఈ కాలంలో బ్రతికుండడంలో అదృష్టం ఏమిటంటే శుక్రవారం పూరాభిషేకం టిక్కెట్టు మాకు దొరకలేదని ఏడవకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క అనుగ్రహం చేత మన ఊరే స్వామివారు వచ్చి అభిషేకాన్ని స్వీకరిస్తున్నారు. అందులో ఎప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి నెలలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి ద్వాదశి దాటగానే వచ్చినటువంటి శుక్రవారం నాడు అభిషేకం పొందుతున్నాడు. ఎంత అదృష్టవంతులు గుంటూరు వాసులు!
ఎంత కన్నులతో జుర్రుకోవాలి ఆ అభిషేక కార్యక్రమాన్ని. అభిషేక కార్యక్రమం పూర్తయిన తరువాత లఘువుగా అలంకారం చేసి ఆ అభిషేకం చేసేటప్పుడు కూడా అద్భుతమైన పదార్థములు వాడతారు. పునుగు పిల్లి పెట్టినటువంటి పునుగు, కస్తూరి, అలాగే కుంకం పువ్వు, ఆ పచ్చకర్పూరం, ఆ నువ్వుల నూనె, ఇటువంటి పరిమళ భరితమైనటువంటి పదార్థములతో శరీరం అంతా అలది గొప్ప గొప్ప పదార్థాలతో అభిషేకం చేసి స్వామివారికి మళ్ళీ ఊర్ధ్వపుండ్రాలు పలచగా దిద్ది సభా అర అంటారు. అక్కడ నుంచి తెప్పించబడినటువంటి బట్ట తలంతా చుడతారు. చుట్టి 2 భుజముల మించి ఇలా వల్లెవాటులా వేసుకుంటాడు. వేసుకుని ఇంకా పూర్తిగా అలంకారం పొందకుండా రేపటి రోజు ఉదయం నిజపాద దర్శనం ఇస్తాడు. అందుకే ప్రతిరోజు ఉన్నట్టుగా తోమాల కానీ, అర్చన కార్యక్రమం కానీ, లోపల ఉన్నటువంటి మూర్తులందరికీ పూజ కానీ రేపు ఉండవు. బాగా గమనించండి. 5 నుంచి 7 గంటల లోపల ప్రాంగణంలో లేకపోతే ఒక జీవితానికి కాదు, కొన్ని కోట్ల 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 జన్మల యందు సముపార్జించుకోవలసిన పుణ్యరాశిని చిటికిన వేలుతో తన్నుకున్నవాడవుతాడు. నేనేదో దీన్ని మామూలుగా చెప్తున్నాను అనుకోవద్దు. ఎక్కడో ఉంటున్న నేనే పరిగెత్తుకొచ్చి ఇక్కడ కూర్చుంటున్నానంటే ఇక్కడే ఉంటున్న మీరు అవకాశాన్ని పోగొట్టుకుంటే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉంటుందా? చెప్పమని అవకాశం నాకు ఇచ్చినప్పుడు చెప్పకపోతే పాపం నాదవుతుంది. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. ఖచ్చితంగా 5 అయ్యేటప్పటికి వచ్చేసేయండి. 6 గంటల కల్లా అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏ ఒక్క విషయాన్ని కూడా జారవిడుచుకోవద్దు. మీరు తిరుమలలో అన్ని వేళలా చూడడం సాధ్యం కాదు. అసలు ఆ గొడుగులలో, ఊరేగింపులో, ఆ కాగడాల వెలుగులో స్వామివారికి ఆ దివ్యమైనటువంటి పదార్థములన్నీ తీసుకొస్తారు. చక్కగా మీ చుట్టూ తిరుగుతూ వెడతాయి, చూడొచ్చు. అభిషేకమైన తరువాత వల్లెవాటుగా బట్ట కడతారు. కట్టిన తరువాత స్వామివారి నిజపాద దర్శనం ఇస్తారు. ఏ ఇతర కార్యక్రమం ఉండదు. హోమాల కాని, అర్చన కాని, సహస్రనామార్చన కాని అన్నీ కూడా తెరచాటున జరిగిపోతాయి. ఆలయంలో ఏకాంతంగా అందరికీ కూడా దగ్గరగా వచ్చి చూడ్డానికి వీలుగా రేపు స్వామివారి యొక్క దివ్య పాద దర్శనం ఉంటుంది. శుక్రవారం నాడు ఆ నిజపాద దర్శనం చెయ్యాలని కొన్ని కోట్ల మంది ఈ భూగోళంలో వెంపర్లాడిపోతారు. అటువంటి నిజపాద దర్శనం అందరికీ కల్పించడం కోసం, అందరూ దగ్గరగా వచ్చి వెళ్ళడం కోసం రేపు అభిషేకం అయిపోయిన దగ్గర నుంచి దాదాపు 3-4 గంటల పాటు మూర్తిని అలాగే ఉంచేస్తారు. ఆ వల్లెవాటుతో ఉన్నటువంటి ఆ అలంకారం, కన్నులతో జుర్రుకోవలసిన అలంకారం, ఆ స్వామి యొక్క దివ్య పాదమండల దర్శనం అంటే మామూలు మాట కాదు. మీరు ప్రతిరోజు అభిషేకంలో వింటున్నారు. అనుభవించగలిగిన హృదయం ఉంటే అసలు ఆ పాదాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్తారు. తామ్రోదరుజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యున్నకాంసిభిరదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అంటారు. ఎటువంటి పాదములట ఆ శ్రీపాదములు? తామ్రోదరుజ్జితి పరాజిత పద్మరాగౌ. ఆయన యొక్క అరికాళ్ల కాంతి, ఎర్ర తామర పువ్వుని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ ఎర్ర తామరలోంచి వచ్చినటువంటి కాంతి గొప్పదా, స్వామివారి అరికాళ్లలోంచి వచ్చిన కాంతి గొప్పదా అంటే ఆయన అరికాళ్లలోంచి వచ్చిన కాంతుల చేత ఈ ఎర్ర తామర పూల యొక్క కాంతులు కప్పబడతాయిట. అంత ఎర్రగా ఉంటాయి అరికాళ్ళు. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ. పద్మరాగమణుల యొక్క కాంతుల్ని ధిక్కరించగలిగినట్టుగా ఉంటాయి. పద్మమే, ఎర్రటి పద్మమే అంత కాంతివంతంగా ఉంటే పద్మరాగమణి మరింత ఎర్రగా ఉంటుంది. అక్కడ పెడితే చాలు ఎర్రటి కాంతులు ఈనుతుంది. అటువంటి కాంతి కలిగిన ఎర్రటి పద్మరాగమణుల రాశి పోసి స్వామివారి పాదం అలా ఉంచితే ఆయన అరికాళ్లలోంచి పైకి వస్తున్నటువంటి కాంతుల చేత పద్మరాగమణుల కాంతులు తిరస్కరింపబడతాయిట. తామ్రోదరుజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ. ఆ కాలైన బాగా ఇలా నేలకి అణిచిపెట్టి ఎర్రకాంతిని తగ్గిస్తే ఆ పైన ఉన్నటువంటి చర్మం నల్లగా
నల్లటి మబ్బు పట్టిన ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదేదో నల్లగా బొగ్గులా ఉండడం కాదు. మబ్బులో ఎలా అయితే కాంతి ఉంటుందో అటువంటి జ్యుతి కాంతి ఉంటుంది. అందులో నీరున్నట్టే ఆ పాదముల యందు అనుగ్రహం ఉంటుంది, మనందరినీ తరింప చెయ్యాలని. ఆ పైన ఉన్నటువంటి కాంతులు ఇంద్రనీలమణుల యొక్క కాంతులను తిరస్కరించేవిగా ఉంటాయిట. ఇంద్రనీలమణులు నీలం కాంతుల్ని వర్షిస్తాయి. ఒక్క మణిని తీసుకొచ్చి అలా పెట్టారనుకోండి, అందులోంచి నీలం కాంతి వెదజల్లుతుంది. అటువంటి మణులు తీసుకొచ్చి కుప్పగా పోశారనుకోండి, స్వామివారి యొక్క పాదముల చర్మం నుంచి వచ్చేటటువంటి కాంతి ఆ మణుల యొక్క కాంతినంతటినీ కూడా కప్పేస్తుందిట. అందుకే తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యున్నకాంసుభిరదస్త శశాంక భాసౌ. ఆయన గోళ్ల చివరి భాగంలో ఉండేటటువంటి కాంతులు తెల్లటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతులు ఎలా ఉంటాయో అలా ఉండడం కాదుట. రాత్రి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతులు చల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. హిమకర, అమృతకిరణుడు, సుధాకిరణుడు అని ఆయనకి పేరు. చంద్రుని యొక్క చల్లని కాంతిని, తెల్లటి కాంతిని కూడా తిరస్కరించగలిగినటువంటి తెల్లటి గోటి కాంతి కలిగినటువంటి వాడు. అంటే స్వామివారి పాదాలలోంచి ఏకకాలంలో 3 రంగుల్ని తిరస్కరించగలిగిన కాంతులు వస్తుంటాయి. పైభాగంలో వచ్చేటటువంటి నీలపు కాంతులు ఇంద్రనీలమణుల యొక్క కాంతుల్ని తిరస్కరిస్తాయి. అడుగు నుంచి వచ్చేటటువంటి కాంతులు పద్మరాగమణుల యొక్క కాంతుల్ని కప్పేస్తాయి. ఇక ఆయన గోటి చివర నుంచి వచ్చేటటువంటి కాంతి చంద్రుడి యొక్క కాంతిని కప్పేస్తుంది. అటువంటి కాంతుల యొక్క నిధి అయినటువంటి నీ శ్రీపాదములున్నాయే, అటువంటి నీ నిజపాదములను ఎప్పుడు చూస్తానో తండ్రి, ఒక్కసారైనా జీవితంలో చూసి ఆ శ్రీపాదముల మీద నా తల వంచి నమస్కరిస్తానా అని శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆ పాదములు ఎంత గొప్ప పాదములో మీరు ప్రతిరోజు వింటున్నారు. మన్మూర్ధిని కాళ్యపణే వికటాట వీష శ్రీవేంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. అవిట మన్మూర్ధిని, నా అంత దుర్మార్గుడు లోకంలో ఎక్కడుంటాడు? ఎన్ని తప్పులు చేశాను, ఒకటా రెండా? కోటేశ్వరరావు నువ్వు ఎన్ని మంచి పనులు చేశావురా అని అడిగారు అనుకోండి, 4 5 వేళ్ల మీద లెక్క పెట్టగలిగింది చెప్తాను. స్వామి నన్ను ఎదురుగుండా నించోపెట్టి నిజం చెప్పు నువ్వు ఎన్ని దోషాలు చేశావు అని అడిగాడు అనుకోండి, స్వామి లెక్క పెట్టడం సాధ్యం కాదు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణి. అవి అంతం లేదు, లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని దోషాలు చేసేశాను. ఇన్ని దోషాలు చేసినటువంటి నేను వెళ్ళి పరమ భక్తితో ప్రేమతో ఇలా తల ఉంచి ఆ పాదముల వంక చూస్తే ఆ 2 పాదములు ఎత్తి నా తల మీద పెడతాట. అయ్యయ్యో ఇన్ని దోషాలు చేశావు, ఇన్ని దుర్మార్గపు బుద్ధులకు నీ తల ఆలవాలం కదరా అనడుట ఆయన. అది ఆయన ప్రేమ. అందుకే మన్మూర్ధిని కాళీయపణే, మీరు ఇప్పుడే చూశారు సహస్రదీపాలంకార సేవలో హేళగా ఆయన తలలు బద్దలైపోయేటట్టుగా కాళీయుని యొక్క నోటొక్క పడగల మీద మర్దనం చేసి, తలలు బద్దలైపోయేటట్టుగా కాళీయుని యొక్క నోటొక్క పడగల మీద మర్దనం చేసి నృత్యం చేసి నెత్తురు కారిపోతుంటే పడగలలో ఉన్న మణులు చెల్లాచెదరైపోతే అప్పుడు కాళీయుని యొక్క భార్యలు వచ్చి ఏడ్చారు. కాళీయుడు ఏడవలేదు, వాళ్ళ భార్యలు ఒక మాట అన్నారు, మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అన్నారు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు జాతకాలు చూసి పెండ్లి చేశారు, వీడు దుర్మార్గుడు, నువ్వు నీ పాద తాడనం చేత వీడి తలలు బదలగొట్టేస్తున్నావు, కాసేపట్లో ప్రాణం వదిలేస్తాడు, మాకు వైధవ్యం వస్తుంది, వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదమనాథానాథ పాలింపవే, మేము వైధవ్యం పొందితే అనాథనాథుడవైన నువ్వే మా భర్తని చంపేసి మమ్మల్ని అనాథల్ని చేస్తే మమ్మల్ని ఎవరు సనాథలుగా ఉంచుతారు? మమ్మల్ని సనాథులుగా ఉంచి వాణ్ణి క్షమించన్నారు. ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి క్షమించడం కాదు, తన పాదముద్రలు పడగల మీదుంచి నిన్ను గరుత్మంతుడైంచేడు సముద్రానికి పొమ్మన్నాడు.
ఆయన పాదములు అంత కారుణ్యము కలిగిన పాదములు. అందుకే మన్మూర్ధ్నికాళ్యపణి వికటాట వీషు. వెంకటాచలం ఏమైనా సామాన్యమైనటువంటి అరణ్యమా? ఘాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా. ప్రతిరోజు మీరు సుప్రభాతంలో వింటున్నారు. ఆ కొండల్లో పెద్ద పెద్ద చెట్లు, డొంకలు, ముళ్ళు ఎన్నుంటాయో అన్ని ముళ్లతో కూడినటువంటి అరణ్యాలలో తిరిగాడు. వెంకటేశ్వరుడిగాను తిరిగాడు. 14 సంవత్సరములు లోకానికి ధర్మాన్ని నేర్పడం కోసం, నరజన్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం ఆ స్వామియే రాముడై తిరగలా. అందుకే సుప్రభాతంలో 1కి 10 మార్లు వెంకటేశ్వరుడిని రాముణ్ణి అభేదంగా చెప్తారు. అవనీత నయాకమనీయకరం రజనీక రచారు ముఖాంబుర్హం రజనీచర రాజతమో మిహిరం మహనీయ మహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం సనుజం చ సుఖాయ మమోఘసరం అపహాయ రఘుత్వహమన్యమహం నకథంచ నకంచ నజాతు భజే అని తెల్లవారులేస్తే రామచంద్రమూర్తిని వెంకటేశ్వరుణ్ణి అభేదమని కీర్తించట్లా? మరి రాముడిగా 14 సంవత్సరముల అరణ్యాల్లో తిరిగి ముళ్ల మీద కూడా కాళ్ళు పెట్టావే స్వామి, అరణ్యమని చూడలేదే? అలా తిరిగినటువంటి శ్రీపాదములు నీవి. మన్మూర్ధ్నికాళ్యపణే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసస్సు సీనాం. వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు మాత్రమే దర్శనమిచ్చేటటువంటి ఆ శ్రీపాదములు చూడాలని మీకుందా? వెంకటాచలంలో తిరిగిన ఆ వెంకటేశ్వరుడి పాదాలు చూడాలనుకుంటున్నారా? త్రేతాయుగంలో 14 సంవత్సరములు తండ్రికిచ్చిన మాట కోసమని, మనుష్య జన్మ యొక్క గొప్పతనాన్ని నిరూపించడం కోసమని, మనందరి కోసమని, తండ్రికిచ్చిన మాట కోసం కాళ్ళకి చెప్పులు లేకుండా, తైలమర్దనం లేకుండా జిల్లేడు పాలు పోసుకుని తలకి జటాజూటం కట్టుకుని దండకారణ్యంలో ఇతర అరణ్యాలలో తిరిగి సొక్కిపోయినటువంటి ఆ శ్రీపాదములు ఏమున్నాయో అవి చూడాలనుకుంటున్నారా? శ్రీకృష్ణావతారంలో కాళీయుడి మీద, పడగల మీద ఉంచి తాండవం చేసినటువంటి ఆ పాదములను చూడాలని మీరు అనుకుంటున్నారా? కలియుగంలో ఏ వెంకటేశ్వరుడి యొక్క నిజపాదములను చూసినంత మాత్రం చేత సమస్త పాపములు వెంటనే దగ్ధమైపోతాయో అంత దివ్యానుగ్రహ శక్తి కలిగినటువంటి ఆ పాదములను చూడాలని మీరు అనుకుంటున్నారా? ప్రతిరోజు సంభవం కాదు, వాటి మీద తొడుగులుంటాయి. రేపొక్కరోజు అభిషేకమైన తరువాత దాదాపు 3-4 గంటల పాటు అందరూ దగ్గరగా వచ్చి దర్శనం చేసుకునే పర్యంతం అలంకారం చెయ్యకుండా స్వామిని అలాగే ఉంచి దర్శనమిస్తారు. ఒక్కసారి దర్శనమైపోయి తొడుగులు పెట్టేశారా, ఇక గుంటూరు పట్టణానికే స్వామి వచ్చి అనుగ్రహించి తన నిజపాదములు చూపించినా కూడా స్వామి 3 గంటల ఆలస్యమైపోయిందన్నవాడు ఆ అభిషేకాన్ని చూడలేడు, సుప్రభాతము పాడలేడు, స్వామి నిజపాద దర్శనము చేయలేడు. ఇంతకన్నా జీవితంలో అద్భుతమైన కాలం ఉంటుందా? భార్య కోసం బతుకుతాం, పిల్లల కోసం బతుకుతాం, తల్లిదండ్రుల కోసం బతుకుతాం, సమాజం కోసం బతుకుతాం, ఇంకొకటి కోసం కూడా బ్రతకాలి. ఎవరు వాడు? జీవుడు. వాడు ఇవాళ ఇందులో ఉన్నాడు, ఇంకో 10 ఏళ్ల తర్వాతో, 15 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో ఈ జీవుడు దీన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఒకసారి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయిన తరువాత ఇక వాడికి ఈ జన్మలోని భార్యాబిడ్డలతో సంబంధం లేదు, వేరొక శరీరంలో కెడతాడు. ఆ శరీరంలో ఉన్నప్పుడు భార్యాబిడ్డల్ని పోషించుకోవాలా, సంతోషాన్ని పొందాలా, సుఖంగా ఉండాలా? దానికి ఏం అడ్డుపెట్టి ఇవ్వాలి? పుణ్యాన్ని అడ్డుపెట్టి ఇవ్వాలి. ఒకే ఒక్క రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల వరకు కనీసం 4 గంటల సేపు ఇక్కడ గడపడానికి రేపొక్క రోజు ఎవడు నిర్ణయించుకుని వచ్చాడో వాడు ఈ జన్మకి సరిపడనంత పుణ్యాన్ని సముపార్జించుకుంటున్నాడు. ఎక్కడికో వెళ్ళి కాదు, మీరున్న ఊళ్ళో, మీ ఊళ్ళో మీరు ఒక్కరోజు తెల్లవారకట్ట లేచి వస్తే, రేపొక్క రోజు తెల్లవారకట్ట 5 గంటలకి లేచి వచ్చి నేను చదవలేను సుప్రభాతం, నేను చూడని అభిషేకం, నేను చెయ్యలేని నిజపాద దర్శనం అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరికీ ద్రోహం చేయట్లేదు, మీ జీవుడికి మీరు ద్రోహం చేసుకుంటున్నారు. నన్ను మన్నించండి. ఇంత గొప్ప ఉత్సవం జరుగుతుంటే, ఇన్ని వేల మంది అనుగ్రహింపబడాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాపత్రయపడి చేస్తుంటే, ఆ గుర్రాజు గారు వాళ్ళ బృందం అంత తాపత్రయపడుతుంటే, అంత కష్టపడి మీకు అందించాలని తాపత్రయపడుతుంటే, దాని వైభవం అటువంటిది. మీరు అందుకోండి అని చెప్పడంలో నేను వైక్లభ్యాన్ని పొందితే, మొహమాటానికి పోతే,
కొన్ని కోట్ల 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 జన్మల తరువాత జీవుడు మనుష్య శరీరాన్ని పొందాడు. రేపు ఒక కుక్క వస్తానంటే ప్రాంగణంలోకి రాగలదా? ఒక పిల్లి రాగలదా? 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులు రేపటి రోజున ఈ భాగ్యాన్ని పొందలేవు. ఒక్క మనుష్య ప్రాణి పొందగలడు. మీరు తెల్లవారి లేస్తే సుప్రభాతంలో పాడుతున్నారు, స్వామి నేను ఎప్పుడో ఒకప్పుడు వెంకటాచలం వస్తూ ఉంటాను, నాకు కావలసింది అది కాదు, నేను ఎప్పుడో ఒకప్పుడు వచ్చినా నేను ప్రతిరోజు నీ ఉత్సవం చేసేటట్టుగా అనుగ్రహించు, నన్ను బాగా నమ్మండి, నేను స్వామి శ్రీచరణముల దగ్గర కూర్చుని చెప్తున్నాను, రేపొక్క రోజు వచ్చి నిలబడి సుప్రభాతం చదివి తీరాలి. అంగుళం చోటు ఉండకూడదు. 5 గంటలకి ఇసకేస్తే రాలకూడదు. ఎవరి కోసమో కాదు, మన ధర్మం మీద మనకున్న నమ్మకం కోసం, మన స్వామి మీద మనకున్న నమ్మకం కోసం. స్వామి రేపటి రోజున ఏది ఏమైపోని గుంటూరులో మేమందరం వచ్చి నిలబడి తీరవలసిందే, నీ అనుగ్రహానికి 2 చేతులెత్తి నమస్కరించవలసిందే, నీ అనుగ్రహానికి మేం పాత్రులం కావలసిందే అని రావాలి. వచ్చి ఆ స్వామి యొక్క నిజపాద దర్శనం చేసుకుంటే ఎవరో కాదు, మన జీవుడు వర్ధిల్లుతాడు. జీవుడికి అపారమైనటువంటి పుణ్యం కలుగుతుంది. మీరొక్కటి ఆలోచించండి, ఆదిత్య హృదయంలో అంత మృదువుగా మాట్లాడే వాల్మీకి మహర్షి ఒక మాట అన్నారు, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అన్నారు. పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి తెల్లవారుజామున ఆకాశమండలంలోకి వచ్చేటప్పటికి నిద్రలేచి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి నమస్కారం చెయ్యని వాడెవరుంటాడో వాణ్ణి కృతఘ్నుడిగా భావించి వాడి ఖాతాలో పాపం వేస్తాడు ఆయన. రోజు వచ్చే సూర్యనారాయణమూర్తి కూడా ఆయన వచ్చేటప్పటికి నిద్ర లేచి నమస్కరించకపోతే అంగీకరించాడు. మనం ఆర్తి చెందుతున్నామని, మనం వెళ్ళి చూడలేకపోతున్నామని, ఆనంద నిలయానికి ఒక పరిమితి ఉందని, వారాంతపు సేవలు చూడలేకపోతున్నామని. నేను ఒకసారి డైలీవర్ ఈవోలో ఒక వృద్ధుడు మాట్లాడుతుండగా విన్నా, నాకు 80 ఏళ్ళు, అభిషేకం టికెట్టు దొరకట్లేదు, ఇక నా జీవితంలో నేను అభిషేకం చూడలేనా అని ఏడుస్తూ అడిగాడు ఆయన. అలాంటిది ఎన్ని లక్షల మందో పరితపిస్తున్నారని ఒక అంగుళం తేడా రాకుండా, ఒక చిన్న సేవలో తేడా రాకుండా అంత చక్కగా అంత నిబద్ధతతో తిరుమలలో ఎలా ఉంటుందో అలా ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. కనీసం ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి నిలబడి అటువంటి అనుగ్రహాన్ని సేవించకపోతే అదొక దోషం అవుతుంది కూడా. ఈశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడి మీకింత అనుగ్రహాన్ని పంచిపెడతాను తీసుకోండి అంటే కనీసంలో కనీసం రేపొక్కరోజు 5 అయ్యేటప్పటికి మనందరం వచ్చి సుప్రభాతం జరిగి కన్నులతో జిర్రుకోవాలి ఆ అభిషేక కార్యక్రమాన్ని. అటువంటి స్వామి అంత గొప్ప పాదములు, ఆ రామమూర్తి పాదములు చూడాలన్నా, కృష్ణ భగవానుడి పాదాలు చూడాలన్నా, వెంకటాచలపతి పాదాలు చూడాలన్నా రేపే అనుగ్రహం. ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పాదములు చూడడం అంటే పాదములు చూడడం కాదు. నేను 1కి 10 మార్లు చెప్పానని మీరు అనుకోకండి. నేను విశాఖపట్నంలో వ్యాఖ్యానానికి అన్ని రోజులు వేదిక మీద ఉన్నాను. అనేక మంది వృద్ధులు వచ్చి స్వామి శ్రీపాదాలు చూసి చేతికర్ర విడిచిపెట్టి 2 చేతులు ఇలా పెట్టి ఆనంద తన్మయత్వంతో కన్నీళ్లు కార్చి పక్కకెళ్లి స్పృహ తప్పిపోయిన సన్నివేశాలు నేను చూశా. సర్కిల్ ఇన్స్పెక్టర్ కళ్యాణి అని ఆ అమ్మాయి మళ్ళీ ఇలాంటి అవకాశం విశాఖపట్నానికి వస్తుందా అని ఎంతో మంది వృద్ధుల్ని తీసుకెళ్లి పరిచర్య చేసేది అమ్మాయి. నేనున్న విడిదికి వచ్చి, గురువుగారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎన్నోసార్లు డ్యూటీ చేశా, కానీ ఈ 7 రోజులు నేను చేస్తున్నటువంటి డ్యూటీ నా జీవితంలోనే మరిచిపోలేనని అంత గొప్పగా సేవలు అందించారు. అటువంటి ఉత్సవం, అటువంటి శ్రీపాదాలు, శుక్రవారం మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కట్టబెట్టబడేటటువంటి రోజు. తిరుమల వెళ్ళి చూడలేకపోతున్నాం అంటున్నామని మహానుభావుడు ఆయనే వచ్చి ఉత్సవాన్ని స్వీకరిస్తున్నాడు. అంత గొప్ప పాదముల యొక్క దర్శనం. అందుకే మళ్ళీ వెంటనే తోమాల చేస్తాం, అర్చన చేస్తామంటే అయ్యో టీవీ స్క్రీన్ మీదే చూశాం తప్ప దగ్గరగా చూడలేకపోయామని మీరు చిన్నబుచ్చుకుంటారేమోనని ప్రత్యేకంగా ఇవాళ సంయుక్త కార్యనిర్వహణాధికారి గారికి ఫోన్ చేసి గురుదాస్ గారు అనుమతి తీసుకున్నారు మీ అందరి కోసం. రేపు అభిషేకం అయిపోయిన తరువాత 10 వరకు ఏ విధమైనటువంటి అర్చన లేకుండా మీ అందరూ నిజపాద దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వాళ్ళంత తాపత్రయపడి అర్చక బృందం ప్రాణం పెట్టి అందరూ తరించాలని తాపత్రయపడుతున్నారు, అధికారులు తాపత్రయపడుతున్నారు. ఇంతమంది ఇంత తాపత్రయపడితే అమ్మ ఎంత గొప్పవన్నం వండి పెట్టినా ఆకలున్నా తిన్ననాడు కదా దాని ప్రయోజనం. ఎంతమంది ఎన్ని చేసినా అనుభవించిన నాడు కదా మన అనుగ్రహం, మనం దాని విశేషం పొందడం. వాళ్ళందరూ మృదు హృదయులు, అందుకని వాళ్ళు చేస్తారు తప్ప మాట్లాడరు. నేను కఠిన హృదయుణ్ణి, నేనేమీ చేసేది లేదు, కానీ ఆర్తి ఉంది. అయ్యో నేను మెల్లిగా చెప్తే, అనునయంగా చెప్తే ఇలాగే చెప్తాళ్లే అనుకుంటారేమో. పాపం వాళ్ళు ఈ అవకాశం పోగొట్టుకుంటే ఆ పాపం నాది కాదా, నేను అది ఎంత ముఖ్యమైందో చెప్పద్దా అని మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా భావించి, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములైతే నిగ్రహించి ఎలా చెప్తానో, అన్నయ్య రేపు ఎక్కడికి వెళ్ళొద్దు, తమ్ముడా వెళ్ళొద్దు, అక్క వెళ్ళొద్దు, చెల్లి వెళ్ళొద్దు, 5ంటికి వెళ్ళిపోదాం అని ఎలా చెప్తానో అలాగే మీ అందరికీ చెప్తున్నానని నా భావాన్ని గ్రహించండి. గ్రహించి రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేయండి. వచ్చేస్తే మన్మూర్ధినికాళ్యపణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నేను మీకు ఒక్క విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. రేపు మీరు దర్శించపోయేటటువంటి నిజపాద దర్శనం మీ జీవితానికి ఒక పెద్ద మలుపు. ఎందుకో తెలుసా? అన్నమాచార్యుల వారి రహస్యాన్ని చెప్పారు. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు ఒక చోట ఆయన. పరమయోగీంద్రులకు మాత్రమే కనపడతాయి ఆ పాదాలన్నాడు. మరి రేపు మనకు కనపట్టాలా? ఏమిటి తేడా? నేను మీతో ఇందాక చెప్పా, తామ్రోదరజ్యుతి పరాజిత పద్మరాగౌ అని. ఆయన అరికాలి కాంతి పద్మరాగముల కాంతుల్ని తిరస్కరిస్తుంది. అరికాలి కాంతి ఎప్పుడు కనపడుతుంది? ఆయన ఇలా ఎత్తి చూపిస్తే. ఆయన పద్మపీఠం మీద నిలబడి ఎలా ఎత్తి చూపిస్తాడు? అందుకని ఆ కాంతి ఎలా కనపడుతుంది? రేపు నిజపాద దర్శనం చేసిన తరువాత ఒక్కసారి ఇలా మానసికంగా మీరు చేతులు చాపితే ఆయన ఒక ఆసనంలో కూర్చుని తన 2 పాదములు ఎత్తి మీ చేతుల్లో పెడతాడు. ఆ పెడుతున్నప్పుడు అడుగున ఉన్న రేఖలు కనపడతాయి. అది సుప్రభాతంలో చదువుతాం. రేఖామజద్భద సుధాకలశాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎలా కనపడతాయి? కనపడవు. గుహీత్వా హస్తాభ్యాం ఇలా పెడితే ఆయన ఆసనం మీద కూర్చుని 2 కాళ్ళు ఎత్తి చేతిలో పెడతాడు. మీరు ఊరుకోగలరా? వంగి తలతో ఇలా నమస్కారం చేసి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని కళ్ళకద్దుకుని స్వామి తల మీద పెట్టు అంటే 2 పాదాలు తల మీద పెడతాడు. మళ్ళీ తీసిలా పట్టుకుని గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటారు. అలా ఎవడు భావమునందు దర్శిస్తాడో వాడికి ఆలంబనం ఎక్కడా అంటే రేపు అసలు ముందు నిజపాదములను చూడాలి. అంత గొప్ప పాదములు. కోరి 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 ఆ పాదములను ఎవరు చూస్తారోట తెలుసా? తెల్లవారి లేస్తే మీరు ఇవన్నీ సుప్రభాతంలో వింటున్నారు. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోర అమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అమ్మ కడుపులోంచి శిశువు బయటికి వస్తుంది. ఎవరు చెప్పారు ఈవిడ నీ తల్లిని? ఎవరు చెప్పారు అది అమ్మ స్తన్యమని? ఎవరు చెప్పారు నోటితో చప్పరిస్తే పాలు వస్తాయని? ఎవరు చెప్పారు పాలు తాగితే కడుపు నిండుతాయని? ఎవరు చెప్పారు ఆ పాలు తాగితే పెరుగుతావని? ఎవరు చెప్పారు అమ్మ ఉంటే నీకు భయం లేదని? పసిపిల్లవాడికి ఎవరు చెప్తే అమ్మ యొక్క స్తన్యమును గుర్తించి పాలు తాగాడని చెప్పడం సాధ్యం కాదో అలా అసలు లోకంలో తరిద్దామనుకున్నటువంటి వాడెవరైనా ఉంటే, భగవంతుడి అనుగ్రహం పొందాలన్న వాడెవరైనా ఉంటే వాడు అమ్మ యొక్క స్తన్యము పిల్లవాడికి సహజముగా ఎలా పోషకమో అలా అసలు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని అనుకున్న ఎవ్వరికైనా సహజముగా పోషకములు ధారకములు ఏవి అంటే ఆయన శ్రీపాదములే. అంత సహజములు. మనం పుట్టినప్పుడు మనకి అమ్మ స్తన్యం ఎలా
పోషించిందో, పెంచి పెద్ద చేసిందో, ఆయన పాదములు మనందరికీ కూడా శరణ్యములు, ఉద్ధరిస్తాయి. అందుకే ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు స్థనావి వశిశోర అమృతాయమానౌ. అమ్మ పాలు శిశువుకి అమృతమైనట్టే మొదటి చూపు దేని మీద పెట్టాలనుకుంటాట భక్తుడంటే ఆయన శ్రీపాదాలు చూడాలనుకుంటాట. రేపటి రోజున నేను చూపిస్తున్నాను మీకు నా పాదాలు. ఇన్నాళ్ళు మీరింత భక్తితో వచ్చారు, రేపు చూపిస్తున్నాను రెండంటున్నాడు. ఎంత సంతోషంగా మనందరం పరిగెత్తుకు రావాలి. కాబట్టి చక్కగా అందరూ బయలుదేరి రండి. ఇప్పటి వరకు ఇక్కడ ఈ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో పెట్టబడినటువంటి హుండీలో 8,71,000 రూపాయల ఆదాయం వచ్చింది. మీ అందరికీ తెలియచేయడం ఒక కర్తవ్యంగా తెలియచేశారు. కాబట్టి నేను అనుకుంటున్నాను, గుంటూరు పట్టణ వాసులు ఈ అంకె చూసి చిన్న పుచ్చుకోవలసిన అవసరం మీకేం లేదు. మీకు ఇంకా సమయం ఉంది కదా, 3 రోజులు. దాని పక్కన ఎన్ని సున్నలైనా పెట్టించగలిగిన సమర్థులు మీరు. అవకాశాన్ని వాడుకోవచ్చు. అలాగే నేను రేపటి ఈ అభిషేక వైభవాన్ని, అలాగే స్వామివారి యొక్క నిజపాద దర్శనంలో ఉండేటటువంటి వైశిష్ట్యాన్ని, చాలా చాలా ముఖ్యమైంది కాబట్టి మళ్ళీ ఏదో మారు వడ్డించినట్టుగా, పదార్థం బాగుంటే కదా మారు వడ్డిస్తాం, అవసరమైంది కాబట్టి మారు వడ్డిస్తాను. ఎప్పుడు అంటే స్వామివారికి నివేదన కాలం అయింది. ఆయన్ని మీరేం తినకండి స్వామి, అలా కూర్చోండి మేము మాట్లాడుకుంటున్నాం అనకూడదు కదా. ఆయన స్వామి అదేమిటి అంత అలిసిపోయారు, మా కోసం అదంతా తిరిగి వచ్చారు, మీరు చక్కగా కాస్త పదార్థం తీసుకోండి మేము కూర్చుంటాం తర్వాత మాట్లాడతాడు వీడు అని మీరు అనరు, నేను అనను. అందుకని దీని తర్వాత మనం మళ్ళీ కలుసుకుందాం. ఈలోగా నేను ఒక్క విషయం మీకు మనవి చేస్తాను. పంచాంగం అనేటటువంటిది ప్రతి వారి ఇంట్లో ఉండి తీరాలి. ఎందుకని అంటే పంచాంగం ఒకసారి ప్రతిరోజు ముట్టుకున్నా, ఒకసారి తిప్పి చూసి తిథి వారము యోగము కరణము మొదలైన వాటిని పరిశీలించిన ఆయుర్దాయం దగ్గర నుంచి విజయం వరకు కలుగుతాయి. అందుకే అటువంటి పంచాంగం ప్రతి ఇంట ఉండాలి. అందున సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ముద్రించి స్వామివారి యొక్క దివ్యమంగళమూర్తితో ఉన్నటువంటి ఆ పంచాంగం అందరి ఇళ్లలోనూ కూడా పెట్టుకోండి. చైత్రమాసంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరాంతం వరకు ఈ ఉత్సవానికి గుర్తుగా మీరు దాన్ని ఇంట్లో ఉంచుకుని ప్రతిరోజు తిప్పి తీస్తే, ఒక్కసారి ఆ పంచాంగం చూడడం అలవాటైతే మీ అందరికీ కూడా అందులోంచే స్వామి అనుగ్రహం ప్రసరిస్తుంది. కాబట్టి ఆ పంచాంగాలు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందరికీ అందచేయలేమేమోనని అదనంగా తీసుకొచ్చారు. అందరూ అవకాశాన్ని వాడుకుని కావలసిన వాళ్ళు పంచాంగం తీసుకోండి. ఇప్పుడు స్వామివారి నివేదన తర్వాత మళ్ళీ నేను కొద్ది విషయాలు మీకు మనవి చేస్తాను. అప్పటి వరకు విరామం తీసుకుంటున్నాను. తాత్కాలికంగా స్వస్తి.
Thank you.